శివుడు కొళ్ళు కుమారుణ్ణి ఎందుకు కైలాసానికి తీసుకువెళ్లలేదు మీకు తెలుసా? ఒకరోజు శివపార్వతులు కైలాసానికి వెళ్లే దారిలో త్రిపుర అనే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అక్కడ శివపార్వతుల భక్తుడైన కొళ్ళు కుమారుడు వారిని కలిసి తనను కూడా కైలాసానికి తీసుకెళ్లమని వేడుకుంటాడు. శివుడి షరతు: కైలాసానికి సామాన్యులను తీసుకువెళ్లడం వీలుపడదు. అందుకే శివుడు అతనికి ఒక కఠినమైన షరతు విధిస్తాడు. మరుసటి రోజు తెల్లవారేలోపు ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్లపై 1,000,000 విగ్రహాలను చెక్కగలిగితేనే కైలాసానికి తీసుకెళ్తానని చెబుతాడు. కొళ్ళుకుమారుడు వెంటనే విగ్రహాలను చెక్కడం మొదలుపెడతాడు. అతని వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన శివుడు ఒక కాకిని పిలిచి తెల్లవారక ముందే కోడిలా కుయ్యమని చెబుతాడు. కాకి కోడిలా కుయ్యడంతో తెల్లవారిపోయిందని భావించిన కొళ్ళుకుమారుడు నిరాశతో పని ఆపేస్తాడు. శివుడు వచ్చి విగ్రహాలను లెక్కించగా 1,000,000 విగ్రహాలకు సరిగ్గా 1 తక్కువగా ఉంటుంది. ఆ 1 విగ్రహం తక్కువగా ఉన్న 1,000,000 విగ్రహాలు ఇప్పటికీ త్రిపురలోని ఉనకోటి, అంటే 1,000,000 కంటే 1 తక్కువ అని అర్థం.